Audio Jungle. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు డామ్రో ఫర్నిచర్స్, పింక్ అండ్ బ్లూమ్స్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా ఫర్ మెన్ అండ్ ఉమెన్, స్వాతి జిరాక్స్ అండ్ ఫ్లెక్స్. The largest furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. Audio Jungle. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వినియోగదారులు ప్రశ్నించే హక్కు నేర్చుకోవాలి. వినియోగదారుల దినోత్సవంలో జాయింట్ కలెక్టర్ దివ్య. పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించండి. పట్టభద్రులకు పిలుపునిచ్చిన పల్లా సతీమణి నీలిమ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయండని పిలుపునిచ్చిన లంబాడ హక్కుల పోరాట సమితి. వినియోగదారులు ప్రశ్నించే హక్కు నేర్చుకోవాలని ఖమ్మం జాయింట్ కలెక్టర్ దివ్య పిలుపునిచ్చారు. ప్రపంచ 33వ వినియోగదారుల ఫోరం దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మం నగరంలోని టీటీడీసీ భవన్లో వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు రకాల వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శనలో ఉన్న వస్తువులను దివ్య సందర్శించారు. వాటి ధర నాణ్యతలను అడిగి తెలుసుకున్నారు. వస్తువుల అమ్మకాలపై వ్యాపారులతో మాట్లాడారు. వస్తువుల కొనుగోలులో ఏమైనా తేడాలు ఉంటే నేరుగా అధికారులను సంప్రదించవచ్చని, లేదా కోర్టుకు కూడా వెళ్లవచ్చన్నారు. వినియోగదారులు ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలని, లేదంటే నష్టపోతారని దివ్య సూచించారు. ఈ కార్యక్రమంలో తునికాల కొలతల అధికారులతో పాటు డీలర్లు, హ్యాకర్లు తదితరులు పాల్గొన్నారు. ఎవరు తప్పు చేస్తున్నారో రెండుసారి వాళ్ళు ఆలోచన చేస్తారు. సో వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు కరెక్టే, కానీ దానికి పబ్లిసిటీ కూడా ఉండాలి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక ఖమ్మంలో ఉన్న ఒక కార్నర్లో యాక్షన్ తీసుకున్నప్పటికీ అందరికీ అది తెలియదు అనుకోండి. మిగిలిన వాళ్ళు ఇప్పుడు భద్రాచలంలో ఉండొచ్చు, ఆయనకు ఎలా తెలుసు ఇలా ఒక యాక్ట్ ఉంది, దాన్ని అమలు చేస్తున్నాము, భయం లేదు అని. అలా ఉండకూడదు. కాబట్టి మీడియా వాళ్ళకు కూడా ఎప్పుడు మన ఫుడ్ ఇన్స్పెక్టర్స్, మన డ్రగ్ ఇన్స్పెక్టర్, మన లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, when they take some strict action, support them and highlight it so that others will have a deterrent effect. అది ఒక కోరిక. అండ్ నా తరపు నుంచి నేనేం చేయవచ్చు అంటే, ఐఎమ్ ఆల్సో అన్ అడ్జుడికేటింగ్ అథారిటీ. కొన్ని విషయంలో 6A కేసెస్ నా దగ్గర వస్తాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా నా దగ్గర వచ్చి కేసెస్ తీసుకొని వస్తారు. సో అట్లీస్ట్ 15 daysకి ఒకసారి కేసు తీసుకొని దాన్ని త్వరగా కంప్లీట్ చేసి, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనేది ఒక ప్రావర్బ్ ఉంది. సో వాట్ ద జాయింట్ కలెక్టర్ కెన్ డూ, ఐ విల్ ట్రై టు డూ ఇట్ కంప్లీట్లీ వితౌట్ ఎనీ డిలే. సో అలా మన ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో బాధ్యత ఉంది అని చెప్పి, ఈ బాధ్యతని ఇప్పుడు 2 hands are required to clap. మన సొసైటీ ఎలా ఉందో అలాగే మన అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఎప్పుడు మన హక్కుని మనం గట్టిగా అడగలేదో మిగిలిన వాళ్ళు కూడా నిద్రపోతారు. సో I also request the consumers to be aware and raise issues
and I request the district administration to react in time and strictly. అందరికీ తెలియజేసేది ఏంటంటే జనరిక్ మందులు ఎక్కువ వాడండి. జనరిక్ మందులు ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా జనౌషధాలయాన్ని కొన్ని జనరిక్ స్టాల్స్ని ఏర్పాటు చేయడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నిటికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నది. అలాగనే మన ఖమ్మంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక జనౌషధాలయం ఉన్నది. ప్లస్ బయట కూడా స్వచ్ఛంద సంస్థ ద్వారా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఒకటి ఉన్నది. ఇంకోటి ప్లస్ గౌతమి ఆరోగ్య కేంద్రం వాళ్ళు కాకినాడ వాళ్ళు కూడా మన ఖమ్మంలో 2 జనరిక్ ఔషధాలు స్టార్ట్ చేశారు. అలాగనే బయట కూడా జనరిక్ ఔషధాలు తక్కువ రేట్లో దొరుకుతున్నాయి కాబట్టి వీటిని ఎక్కువగా కొని ఉపయోగించుకోవడం వల్ల మన ఫైనాన్షియల్ బర్డెన్ కూడా కొంతవరకు తగ్గిపోతుంది. అలాగనే ఈ జనరిక్ చాలా మంది ఏమనుకుంటే జనరిక్ ఔషధాలు తక్కువ రేటుకు వస్తున్నాయి కాబట్టి ఇవి మందుల నాణ్యత లోపం అని కొంతమంది అపోహ ఉన్నది. అది ఎప్పటికీ ముమ్మాటికి అది నిజం కాదు. జనరిక్ ఔషధాలకు కూడా బ్రాండెడ్ వాటితో ఈక్వల్గా ఉంటాయి. ఓన్లీ కాస్ట్ డిఫరెన్స్ అంతే. అది కూడా డైరెక్ట్గా మార్కెట్లోకి రావడం వల్ల ఆ మార్కెట్ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గిపోతున్నాయి కనుక ఈ తక్కువ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి, 100% ఆఫ్ ద పవర్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ లైట్ అన్నట్టు. సో అప్పుడు ఏమైంది, దానివల్ల ఏమైంది, తక్కువ కరెంట్ తోటి మనం ఎక్కువ ఇల్యూమినేషన్ పోతున్నాం. ఈక్విప్మెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు పే బ్యాక్ చూసుకుంటే, అంటే ఒక బల్బు ఎల్ఈడి బల్బు కొనుక్కుంటే 300 రూపాయలు ఉందనుకోండి, మీరు దాన్ని పవర్ బిల్కు కంపేర్ చేసి చూసుకుంటే, దాన్ని లైఫ్ స్పాన్ కూడా చూసుకుంటే అది 10 years ఉంటుంది. లైఫ్ స్పాన్ తర్వాత పవర్ మనకి ఎంత సేమ్ బిల్ చూసుకుంటే పేబ్యాక్ పీరియడ్ మీకు 1 year లో దాని కాస్ట్ వచ్చేస్తుంది. పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన సతీమణి నీలిమ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని సీక్వెల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విద్యారంగంలో ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడని ఆమె తెలిపింది. ప్రభుత్వ సహకారంతో సమస్యల పరిష్కారం అయ్యే అభ్యర్థిగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో తాత మధు, తానా తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు. వారి భార్యగా, ఈ జిల్లా ఆడబిడ్డగా నేను మీ అందరినీ ఈ పట్టభద్రు గ్రాడ్యుయేట్స్ యొక్క ఓటుని ఈ రాజేశ్వర రెడ్డిని గారికి వేసి, మొదటి ప్రాధాన్యత ఓటుని వారికి వేసి మంచి మెజారిటీతో శాసనమండలికి పంపిస్తారని ఆశిస్తూ, వారు ఈ 6 సంవత్సరాలు మీ సమస్యల మీద గట్టిగా పోరాడతారని ఆ విశ్వాసంతో మీ అందరినీ ఓటు వేయాలని ప్రార్థిస్తున్నారు. మూడు జిల్లాల్లో నేను 3 జిల్లాలని పర్యటించానండి. ఈ రోజే ఖమ్మం, అంటే నేను ఫస్ట్ ఖమ్మం జిల్లాలోనే మొదలుపెట్టి తర్వాత నల్గొండ వెళ్ళాను, ఆ తర్వాత వరంగల్ వెళ్ళాను. 3 జిల్లాల్లో కూడా చాలా మంచి రెస్పాన్స్. అంటే వేరెవర్ వీ గో, ప్రతి దగ్గరికి ఆఫీసెస్కి వెళ్తున్నాను, ప్రైవేట్ కాలేజెస్కి వెళ్తున్నాను, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాను, అందరి సమస్యలు విన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఎంత బాగా చేస్తుంది అంటే ఈ 9 నెలలలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఏ బంగారు తెలంగాణ సాధించటం కోసం కేసీఆర్ గారు కలలు కన్నారో, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ సమస్యల మీద అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఎటువంటి సమస్యల్ని సాధించుకొని పరిష్కరించుకొని రావటం కోసం ఉన్నారో అదే దిశలో వెళ్తున్నారు. అంటే వారు మేనిఫెస్టోలో పెట్టని అంశాలను కూడా అన్ని పార్టీలు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని కూడా 5 ఏళ్ళు అయ్యేంత వరకు కూడా చెయ్యరు. అటువంటిది పెట్టని అంశాలను కూడా మొదలుపెట్టి కళ్యాణ లక్ష్మి కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ టీచర్ల శాలరీస్ పెంచడం కానీ, ప్రతి ఇష్యూ అంటే ప్రతి వర్గాన్ని ప్రతి సమస్యని అర్థం చేసుకొని వాటన్నిటినీ పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మేము ఇంకా ఈ పార్టీకి కాకపోతే, మన ఇంటి పార్టీకి కాకపోతే మనం ఇంకెవరికి ఓటేస్తాము, మేము ఖచ్చితంగా రాజేశ్వర రెడ్డి గారికి వేస్తాము అని అన్ని వర్గాల ప్రజలు కూడా చెబుతూ మాకు చాలా ఇది ఇచ్చారు. కాబట్టి ఈ జిల్లాలో తనకి అన్ని మన విద్యార్థి సమస్యల మీద కానీ, ఉద్యోగుల సమస్యల మీద కానీ, ఎందుకంటే తను ఒక లెక్చరర్గా పనిచేశారు కాబట్టి ఆ లెక్చరర్గా పనిచేసినప్పుడు ఆ వర్గాల ప్రజల సమస్యలు కూడా తనకి తెలుసు. అలానే ఆ తర్వాత తను ఇంజనీరింగ్ కాలేజెస్ రన్ చేస్తున్నారు. ఆ కాలేజెస్ రన్ చేస్తున్నప్పుడు ఆ యొక్క బాధలు కూడా తనకు తెలుసు. కాబట్టి అన్ని వర్గాల ప్రజల బాధలు తెలుసుకోవటానికి మొదటి బీజం తనకి ఈ జిల్లాలోనే పడింది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రాంతాల్లో అన్ని పార్టీలు కేవలం టీఆర్ఎస్ ఒకటే కాదు,
అన్ని పార్టీల వాళ్ళు, వామపక్ష పార్టీలో ఉన్న మిత్రులు, అలాగే ఇతర పార్టీలో ఉన్న మిత్రులందరూ కూడా రాజేశ్వర రెడ్డి గారికి నైతిక మద్దతు అనేది ప్రకటించడం జరిగింది. కాబట్టి రాబోయే కాలం ఖచ్చితంగా ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ డిసైడెడ్ టు ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ డాక్టర్ రాజేశ్వర రెడ్డి. గ్యారంటీగా రాజేశ్వర రెడ్డి గారు ఈ నెల రోజులు జరిగేటువంటి ఎన్నికల్లో విజయం సాధిస్తారని నా ప్రకారం నమ్మకం మాకుంది. అలాగే ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ 3 జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్స్, ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన జిల్లా వాసిగా ఇక్కడ చదువుకొని అందరితో మమేకమైన రాజేశ్వర రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఈ జిల్లా గ్రాడ్యుయేట్స్ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత వారి సతీమణి శ్రీమతి దేవియ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పట్టభద్రులను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నగరంలోని బల్లేపల్లి, పాండురంగపురం తదితర ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పట్టభద్రులను కలుస్తూ పల్లా రాజేశ్వర రెడ్డికి మద్దతు కోరారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కావాలంటే పల్లాను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో టీఆర్ఎస్ నాయకులు ఎల్లయ్య, మాధవరావు, సుబ్బారావు, నరసింహరాజు, కృష్ణమాచారి, సతీష్, రాజేందర్, మౌలానా, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బలపరిచినటువంటి అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గారు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడినారు. వారి తరపున ప్రచారంగా జరగబోయే 22 తారీఖు వంటి పోలింగ్ రోజున వారి తరపున ప్రచారంగా పాండ్రంగపురం నుంచి 2వ డివిజన్ నుంచి భారీగా పెద్ద సంఖ్యలో మా మిత్రులు టీఆర్ఎస్ శ్రేణులు అతిథిగా భారీగా ఆయన తరపున ప్రచార బాధ్యతలు చేపట్టి భారీగా ఎంప్లాయీస్ కానీ, పట్టభద్రులు కానీ, నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఇంటింటిన అడుగుతున్న సందర్భంగా, అదే సందర్భంగా మా మిత్రులు అయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఖమ్మం జిల్లా నుండి అత్యధిక మెజార్టీ గెలిపించారని, ఆయన గెలుపు తథ్యమని, మరియు ఇతరుల పార్టీ నుంచి నిలిచినటువంటి ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారు ఆయనకి ఓటు అడిగే అర్హత ఖమ్మం జిల్లా నుంచి కానీ, నల్గొండ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ ఆయనకు ఓటు అడిగే అర్హత కూడా లేదని ఈ ముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మన బీజేపీ అయినటువంటి పార్టీ 7 గ్రామాలైనటువంటి 7 మండలాలను తెలంగాణ నుండి ఆంధ్ర పాలిత ప్రాంతాల్లోకి తీసుకొచ్చేటువంటి ఘనత ఆ పార్టీ చెందింది. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులు కనుక వాళ్ళకి కనుక ఓటేస్తే మన ఆంధ్ర వాళ్ళకి ఓటేసినట్టు అని మన ప్రతి ఒక్క మిత్రుడు కూడా తెలియజేసుకొని మన పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, తెలంగాణ ముద్దు బిడ్డైనటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఓటేసి భారీ మెజార్టీగా గెలిపించవలసిందిగా కోరుతున్నాం. వార్తల్లో చిన్న విరామం. The largest furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. The largest furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లంబాడ హక్కుల పోరాట సమితి అభ్యర్థి నారాయణ నాయక్ ను టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి తన వైపు చేర్చుకొని లంబాడాల మనోభావాలను దెబ్బతీసిన రాజేశ్వర రెడ్డిని ఓడించాలని లంబాడ హక్కుల సమితి నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొనని పల్లా రాజేశ్వర రెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో
లంబాడ నేతలను బరిలోకి దించితే డబ్బుతో తమ అభ్యర్థిని కొనుగోలు చేశారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు నగరంలో మీడియా సమావేశం నిర్వహించి పల్లాను విమర్శించారు. ఈ సమావేశంలో లంబాడ హక్కుల పోరాట సమితి నేతలు బెల్లయ్య నాయక్, భద్రు నాయకులు పాల్గొన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఓడించాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితిగా మేము భావిస్తున్నాం. పల్లా రాజేశ్వర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇక్కడ ఏ వర్గ ప్రజలకు ఉపయోగపడలేదు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి కాదు, తెలంగాణ ద్రోహిగా పనిచేసినటువంటి వ్యక్తి. సకల జనుల సమ్మె జరుగుతుంటే ఆ సకల జనుల సమ్మెలో కాలేజీలు నడిపించినటువంటి వ్యక్తి. మాకు టీఆర్ఎస్ మీద కోపం లేదు, చంద్రశేఖరరావు గారి మీద కోపం లేదు, దేశం లేదు, ఏ పార్టీ అంటే మాకు ప్రేమ లేదు. కానీ మా గిరిజన జాతి నుంచి నిలబెట్టినటువంటి వాడికి కొనుక్కొని గిరిజన జాతి ఐక్యతను దెబ్బతీయాలనేటటువంటి వ్యూహం ఏదైతే టీఆర్ఎస్ నాయకత్వం చేసిందో అదేవిధంగా రాజేశ్వర రెడ్డి చేసిండో ఆయనను ఓడించడం ద్వారా గిరిజనులు అమ్ముడు బోర్ అనే విషయాన్ని నిరూపించాలనుకుంటున్నాం మేము. అదేవిధంగా మొత్తం గిరిజన ప్రజలకు మేము కోరుతా ఉన్నాం, మనం ఐక్యంగా ఉన్నాం. ఖచ్చితంగా 12% రిజర్వేషన్ సాధించుకోవాలంటే, తండాల పంచాయతీలు సాధించుకోవాలంటే, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలు కావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ ఒత్తిడి ఐక్యత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ ఐక్యత భయం ద్వారా మాత్రమే పుడుతుంది. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్కు భయం పుట్టాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించాలి, రాజేశ్వర రెడ్డిని ఓడించాలని మేము భావిస్తున్నాం. గిరిజనులంతా ఇక్కడ గెలిచే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎవరు గెలుస్తారనే వాళ్లకు 1, 2, 3 ప్రాధాన్యతలో ఓట్లు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఈ రకమైన ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు ఒక అభ్యర్థి ఎవరైనా వస్తే వాళ్ళని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి తాత్కాలికంగా తైలాలు ప్రలోభాలు చూపెట్టి వాళ్ళని లాగోవటం ప్రజాస్వామ్యాన్ని అపసంహరించడమే, అదేవిధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అనేది మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి దీని ఇట్లా భవిష్యత్తులో ఇంకా మేము రమణ నాయక్ చేసినటువంటి ఘటనని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో మేము కూడా దీని మీద తీర్మానం చేస్తాం. జిల్లా కమిటీగా భవిష్యత్తులో ఎవరికి మద్దతు ఇవ్వాలి, జరిగే పరిణామాలు ఏంటి అనేది మేము చేస్తా ఉన్నాం. కాబట్టి 12% రిజర్వేషన్ అమలు దిశగా ప్రభుత్వం తక్షణమే చేయాలి. అదేవిధంగా మైదాన ప్రాంతంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినియోగదారులు ప్రశ్నించే హక్కు నేర్చుకోవాలి. వినియోగదారుల దినోత్సవంలో జాయింట్ కలెక్టర్ దివ్య. పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపించండి. పట్టభద్రులకు పిలుపునిచ్చిన పల్లా సతీమణి నీలిమ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయండని పిలుపునిచ్చిన లంబాడ హక్కుల పోరాట సమితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు డామ్రో ఫర్నిచర్స్, పింక్ అండ్ బ్లూమ్స్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా ఫర్ మెన్ అండ్ ఉమెన్, స్వాతి జిరాక్స్ అండ్ ఫ్లెక్స్. The largest furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. The largest furniture manufacturer in South Asia, presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449.